us. And అభిజిత్ సెకండ్ వీక్లో రోబోట్ టాస్క్ తప్ప నాకు ఏ టాస్క్లో పర్ఫార్మెన్స్ కనబడలేదు. ఆయన ఆడుతున్నాడు కానీ ఆయనకి ఇమ్యూనిటీ అక్కర్లేదు బిగ్ బాస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయనని ప్రజలు సేవ్ చేస్తారని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నాడు ఆయన అన్న మాట ఇది. నేను లాస్ట్ వీక్ నామినేట్ చేసింది కూడా తప్పు కాదనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన చిల్ చేయడానికి వచ్చినప్పుడు ఈ గేమ్ షో చిల్ అవ్వడానికి కోసం కాదు, చిల్ అవ్వాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి బయటికి. ఆ విషయం మీద నేను ఆయన నామినేట్ చేస్తున్నా బిగ్ బాస్. అండ్ స్పెషలీ ఈ మాట మటన్ షాప్ ఓనర్ గడ్డి చూపించిండు మేకకి, మేక లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏం కాలే అభిజిత్. మేకని మటన్ షాప్ ఓనర్ ఎక్స్ట్రా ప్రోటీన్ పెట్టి పులిగా బయటకు వదిలేడు. అదే ఇవాళ నేను క్యాప్టెన్ అయినా. ఒక కత్తి తీసి ఆ పర్సన్ కి సంబంధించిన పాయింట్ చెప్పిన తర్వాత ఇంకో పర్సన్ దగ్గర వెళ్ళాలి. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి నీ ఇష్టం. నువ్వు చెప్పకు గేమ్ తర్వాత నువ్వు స్మార్ట్ అన్ని తెలుసాయి. అన్ని తెలుసుకుని వచ్చినావు నువ్వు. మస్తు తెలుసు కానీ అరే మస్తు తెలుసు. నీ సంగతి నాకు తెలుసు. అరే నీ సంగతి ఏం తెలుసు? ఏ సంగతి తెలుసు? చెప్పండి నేను మాట్లాడచ్చు. బాబు మేక ఎప్పుడు పులి కాదు బాబు, మేక బలైతుంది. అవునా? పులే వచ్చింది బాబు, ఎక్స్ట్రా విటమిన్ తిన్నది. ఏదేమో సార్ పులే వస్తుంది. నాకు మాటలకే అర్థమైందా? చాతలకి ఏది ఉండదు. ఇది అయిపోయిందా? నేను అయిపోయినప్పుడు నేను మాట్లాడుకుంటా భయ్. నువ్వు మాట్లాడు. మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా కదా. మాట్లాడినప్పుడు నేను వస్తా. విను, నా సోచ్ గురించి మాట్లాడు. బుద్ధి నీకుందా అసలు? నీకుందా అది? మాట్లాడిమంటూ మాట్లాడినావు. వాడు బుద్ధి గురించి మాట్లాడమంటూ మాట్లాడినావు. వాడు బుద్ధి గురించి మాట్లాడుతున్నావు. బుద్ధి నీ బుద్ధి ఉందా నీకు అసలు? బుద్ధి ఉందా? మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి అన్న నవ్వుకో. దిస్ ఇస్ ద రీజన్. నాకు సార్ ముందు నేను మాట్లాడే నా సోచ్ ఇక్కడ ఉందో అక్కడ ఉందో నువ్వు ఎవరు చెప్పడానికి తెలుసులే. అయినా నీకు జరిగిన దాని తర్వాత కూడా బుద్ధి కాలేదు, అయినా మాట్లాడుతున్నావు చూడు. నీకు పాయింట్ నీ గురించి. అరే మాట్లాడి ఉందో నాకు తెలుసు. అరే మాట్లాడమైందా? ఆ బుద్ధితో నేను ఏడాకి లెట్ మీ టాక్ డూడ్. ముద్దుగా విన్నా సేపు చేస్తే ఇంకోసం మంచిగా ఉంటుంది. అది నువ్వు నా సోచ్ గురించి బుద్ధి మాట్లాడప్పుడే ఇంత టైం తీసుకున్నావు. ఏదుకు అంత సోచ్ వచ్చిందా? అరే కళ్ళు బయటికి కింద పడిపోతా మళ్ళీ నా సోచ్ పెట్టుకోవాలి. మళ్ళీ కళ్ళు నీకు లేవు. అరే సోచ్ నీ కళ్ళు అరే నాకు కాదు, నీకు లేదు. అరే కళ్ళు బయటికి కళ్ళు బయటికి పడిపోతే కిందికి. అవునా? నువ్వు అంటే ఎప్పుడన్నా వేరే కూడా పడగలదు. నాకు అంత కోపం రాదు, నాకు నవ్వు వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. నాకు చాలా వస్తుంది. పర్వాలేదు, పాపం చాలా అనిపిస్తుంది. సరే లెట్ మీ ఫినిష్ ఆఫ్టర్ దట్ యూ కెన్ టాక్. మాకు అక్కడ నీ ముందు చెప్పమంటే చెప్తుంటే ఆ రోజు మహబూబ్ సోహెల్ చెప్పిందో కూర్చొని మాట్లాడుతున్నా అసలు ఉంటే నేను ఇది చెప్తుంటే అని చెప్పిన. అది నువ్వు ఇష్టమో చూడలేదు, మరి అది కూడా తెలియదు. ఇదే చిల్లవడానికి వచ్చిన ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చి తీసుకో ఎక్స్పీరియన్స్ తీసుకో. సరే మాట్లాడి తీసుకుంటాను. మేము మాట్లాడింది నీ ముందు కూడా మాట్లాడతాను. అంత సీన్ లేదు. అర్థమైందా? మాట్లాడిస్తా. తర్వాత నా సోచ్ ఇక్కడ ఉందన్ను నేను ఏమనలే, నువ్వు పోతున్నావు కదా అని చెప్పి ఊరుకున్నాను. అంతే. అప్పటికి ఇంకా డిసైడ్ కాలే కదా. అయినా కానీ నీకు బుద్ధి రాలేదు చూడు. అయినా కానీ ఇంకో అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతావు బాస్? అమ్మాయి ఎక్కడ మాట్లాడిన అమ్మాయి గురించి నువ్వు మాట్లాడినావు ఏమని? మాట్లాడిందా మాట్లాడలే? అమ్మాయి మాట్లాడిన అమ్మాయి ఒక్క నిమిషం ఐ వాంట్ మాట్లాడి నేను నాకు చెప్పక ముందే మాట్లాడతాను. మళ్ళీ అమ్మాయి గురించి మాట్లాడినా లేదా? ఎప్పుడు దేని నిన్న సార్ ముందు సోచ్ గిరావు అనే మెరా అని అన్నాడు. అక్కడ కింద పడి కాదు హలో